కాకినాడ సురరావుపేటలో వేంచేస్తున్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి అవతారాలను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కాకినాడ సురరావుపేటలో వేంచేసిన శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. అవతార ప్రారంభోత్సవానికి విచ్చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీర్రాజు చౌదరి మేళతాళాలు, పూర్ణకుంభం, వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ అమ్మవారి ఆశీస్సులను అందజేశారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన చండీ హోమం యాగశాలను ఎమ్మెల్యే కొండబాబు సందర్శించి పూర్ణాహుతి ద్రవ్యాలు సమర్పించారు. అనంతరం మహేంద్ర మీఠావాలా ఏర్పాటు చేసిన అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని ఎమ్మెల్యే కొండబాబు ప్రారంభించారు. ఉత్సవాల్లో ప్రతినిత్యం దాతల సహాయ సహకారాలతో అందించనున్న ప్రసాద వితరణలు ఎమ్మెల్యే ప్రారంభించారు. బీపీఎల్ షోరూం అధినేత జెమిని గణేష్ తొలి రోజు భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నేమాని సత్యనారాయణ, ప్రకాష్, టీడీపీ నగరాధ్యక్షులు మలిపూడి వీరు, లక్కరాజు సత్యనారాయణ, మమతా శ్రీనివాస్, వడ్లమాని కాంబాబు, బుర్రా శ్రీనివాస్, ముత్యాల అనురాధ, రాణి, కె రామచంద్రరాజు, చిట్టినీడి దార, చొల్లంగి వీరబాబు, వీరంరెడ్డి వెంకటలక్ష్మి, శ్రీనివాస్, బొమ్మల వెంకటేశ్వరరావు, దంగేటి సతీష్, అదేపల్లి గంగరాజు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. దసరా టైంలో తప్పనిసరిగా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఆఖరి విదేశాలు ఉన్నవాళ్ళు కూడా అంత నమ్మకం ఈ అమ్మవారండి. ఈరోజు 9 రోజులు కూడా 9 అవతారాల్లో అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఆఖరి రోజున అయితే బంగారు చీరతో దర్శనమిస్తారు అమ్మవారు. ఆ బంగారు చీర దర్శించినప్పుడైతే 1,00,000కి పైగా భక్తులు వస్తారు. రోజు చూస్తే 50,000, 60,000, 70,000 అలా వస్తుంటారు. దాని తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. అన్నదానం కూడా ఉంటుంది. అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సామాన్య నుంచి పెద్దవారికి కూడా అందరికీ దర్శనం భాగ్యం కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మీ ద్వారా తెలియజేసుకుంటుంది. ఈరోజు అమ్మవారి దయ వల్ల ఈ ప్రతి కుటుంబానికి ఎవరైతే వ్యక్తిగత జీవితంలో ఏవైతే కోరుకుంటారో అవి కూడా జరగాలని, ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చెందుతుంది. అమ్మవారి దయతో అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ఈ బాలత్రిపుర అమ్మవారి దేవాలయంలో ఏదో ఆలయ కమిటీ వారు ఎవరైతే ఉన్నారో, మా గంధబాబు గారు కానీ, సభ్యులు కానీ, ఈవో గారు కానీ, ఏర్పాట్లు చేస్తున్నటువంటి కమిటీ వారిని అందరూ కూడా ఏర్పాట్లు పర్యవేక్షణ చాలా బాగా చేస్తున్నారు. వారిని కూడా మనస్ఫూర్తిగా